నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి గుండ్లకమ్మ డ్యామ్ లో గేట్లు కొట్టుకుపోతుంటే ప్రభుత్వం చూస్తున్నది తప్ప మరమ్మతులు చేయడానికి జగనన్నకు మనసు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలారెడ్డి అన్నారు. మద్దిపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ డ్యామ్ ను షర్మిలారెడ్డి, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు ఇతర ఏఐసిసి నాయకులతో కలిసి పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి ప్రారంభించారన్నారు. ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతుంటే సంబంధిత శాఖ మంత్రి సంక్రాంతి డాన్సులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీరే అంటున్నారు తీసుకోదు క్యాంప్ పెట్టండి ముందురా ఉందిరా చెప్పుల్లో పెట్టండి అది ఫస్ట్ గేట్ మేడం కొట్టిపోయింది, రెండోసారి కూడా కొట్టి ఇంకో గేటు కనపడలేదు వెనక్కి జరుగుతాం పాయింట్ ఏం చేసింది చెప్పు పెడతారట్టు పెడతారు ఇద్దరు 750 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టు వైఎస్ఆర్ నిర్మించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు, 12 మండలాల ప్రజలకు, ఒంగోలు పట్టణానికి తాగునీరు ఇచ్చేందుకు ఈ రిజర్వాయరు నిర్మించారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డాన్సులు చేస్తున్నారన్నారు. టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేసిందన్నారు. గత 10 ఏళ్లలో చంద్రబాబు, జగనన్న తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 3 టీఎంసీలు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీళ్ళిస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు తాగడానికి కూడా నీరుండేది. ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది, 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. వస్తేనే వెలుగొండ పూర్తవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా నిలబడుతుంది. యావత్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చిత్తశుద్ధి ఉన్న ప్రాజెక్టు. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు టీడీపీకి అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అద్భుతమైన ప్రాజెక్టు, 40 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు, సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అంతటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే దాదాపు 60% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును కనీసం తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరు ఎలా అవుతారో జనాలు ఆర్ వండరింగ్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ బంగ్లాలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ దినేష్ కుమార్ ఎట్ హోమ్ ఇచ్చారు.
కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను కలెక్టర్ స్వయంగా పలకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరీ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హిందీ పాట పాడి ఉత్సాహపరిచారు. విధుల నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జిల్లా అధికారులు ఎట్ హోంలో ఉత్సాహంగా గడిపారు. ఎస్పీ మల్లికా గార్గ్, జేసీకే శ్రీనివాసులు, మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ సౌర్యామన్ పటేల్, డిఆర్ఓ శ్రీలత, పలు శాఖల అధికారులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సాక్షాత్కారము మీదాక భక్తి పారవశ్యమైనటువంటి శ్రీరామ సంకీర్తనము జగదానంద కారక జై జానకి ప్రాణనాయక. సంకీర్తనలో ఆశ, ముచ్చటైన ఆశ. జానికి సాక్సాఫోన్ మీద తమ యొక్క స్వరాలను అందిస్తున్నారు. सांझ सवेरे फिर भी न कभी आप नाम को तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूं जब मैं तुझे सांझ सवेरे फिर भी कभी अब नाम तेरे आवाज मैं न दूंगा, आवाज मैं न दूंगा। चाहूं न मैं तुझे सांझ सवेरे मैं न दूंगा। మనం అనుకున్న విధానంగా ఇట్ హెస్ కమ్ అప్ లిటిల్ డిఫరెంట్లీ. ఎవ్రీ ఇయర్ పెట్టినది పెట్టకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. ఇట్ హెస్ కమ్ అప్ వెరీ వెల్. అండ్ ఈవెన్ స్టాల్స్ ఆల్సో దర్ సీమ్స్ టు బి చేంజ్ అండ్ సమ్ ఇన్నోవేషన్. సో సమ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ వచ్చింది. దట్ ఈస్ వెల్ అప్రిషియేట్ బై అవర్ ఎస్పీ గారు అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ సబ్ కలెక్టర్స్ అందరూ కూడా అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. సో ఓవరాల్ మార్నింగ్ ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. సో దీంట్లో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి
కృషి చేసి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఒక లెగసీ అండ్ వాట్ యు సే ఒక అలవాటుగా ట్రెడిషన్. సో దిస్ అట్ హోమ్ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం మనం ఈవినింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఒక చిన్న మారుగా వీ వాంటెడ్ సమ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ అదర్ వాట్ యు సే స్టేక్ హోల్డర్స్. సో ఓన్లీ అఫీషియల్ మాత్రం కాకుండా వీ హ్యావ్ ఆస్క్డ్ I mean only, and we should completely give allegiance to the constitution which we are commemorating every year, that we are all binded to Constitution of India. So Kachika, this is another occasion for all of you to prove your worth and allegiance to the constitution. So I hope everyone will work together to make this election process a grand success. And last but not least, I thank each and every people who have come to this at home function and made this a grand success and a very memorable occasions to remember with. So thank you one and all, and wish you all. Rama, Shalja. Now, violin, Nageshrao garu, on flute, M. Qasim garu, Rajesh garu to be felicitated by our collector. JC garu. మార్నింగ్ నుంచి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయినటువంటి ఇస్మాయిల్ గారికి కలగారి Very vibrant collector. ఇలాంటి ఉపయోగపడేది. తెలుసా చూడాలి. అయిపోయిందా? ఓకే. కబడ్డీ పాలనలో సిఈ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కబడ్డీ పాలెంలో సిఈ సొసైటీ ఆధ్వర్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను ఎంపీ ప్రారంభించారు. ముందుగా స్థానిక కార్పొరేటర్ కొప్పిరాల కలమ్మ, డివిజన్ అధ్యక్షులు సూర్య రాజేష్ మాగుంటకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మాగుంట జిమ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జిమ్లో ఏర్పాటు చేసిన వివిధ పరికరాలను మాగుంట పరిశీలించారు. సిఈ సొసైటీ ఆధ్వర్యంలో జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాలని యువత కోరడంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డిఈ పిచ్చయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యం, తాతప్రసాద్, రవికుమార్, సాగర్, నాగరాజు, సురేష్తో పాటు పలువురు సిఈ సొసైటీ యువకులు పాల్గొన్నారు. చైతన్యరా రండి అందరండి.
రండి సార్. బట్టి నాయకులందరిని బట్టి ప్రభు నామన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. యెహోవా నా కాపాడు. చెప్పండి కొట్టండి. సిఈ సొసైటీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్ వ్యాయామశాలని ఇవాళ మనం ఘనంగా ఓపెన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమాల్లో మన లోకల్ కార్పొరేటర్ గారు కూడా కమలమ్మ గారు వచ్చున్నారు. యూత్ వారందరూ కలిసి నార్మల్ ఒకరోజు వచ్చి మాకు ఒక జిమ్ వ్యాయామశాలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావాలన్న తర్వాత మేము వీళ్ళంత వరకు కూడా సాయం చేయటం అనేది జరిగింది. ఇది అందులో భాగంగా ఈరోజు మనం దీనిని వ్యాయామశాలని మనం జిమ్ని ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ యూత్ ఫోర్స్ ఎక్కువ ఉంటారు. ఉన్నప్పుడు కూడా కబాడిపాళెంలో అందరూ కూడా వారు వ్యాయామం చేసుకునే దాని కొరకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువకులనే కాదు కాబట్టి వయసుతో మించిన వారైనా కూడా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకునే దానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మంచి మేనేజ్మెంట్ ఉన్నారు. అందరు యూత్ ఉన్నారు ఇక్కడ దీన్ని మేనేజ్ చేసడానికి. ప్రతి ఒక్కరూ ఈ వ్యాయామశాలని పూర్తిగా వినియోగించవలసిందిగా కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వారందరినీ కోరుకుంటున్నాను. ఈ జిమ్ 2022 సంవత్సరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మా యొక్క పాలయాన్ని ప్రేమించి వారు ఈ యొక్క జిమ్ని ప్రొవైడ్ చేయగా 2023 కమిటీగా మేము దాన్ని ఫుల్ఫిల్ చేసి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క బిల్డింగ్ కూడా మాగుంట కుటుంబం మాకు అప్పట్లో కమ్యూనిటీ హాల్గా కట్టించి ఇవ్వడం జరిగింది. అదే యొక్క భవనంలో ఈరోజు జిమ్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. మాగుంట కుటుంబానికి సిఈ సొసైటీ అలాగే కబాడిపాలెం వాస్తవ్యులు అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారని బాహాటంగా తెలియజేస్తూ ఈ జిమ్ని పాలెం వాస్తవ్యులందరూ కూడా ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి సిఈ సొసైటీ తరఫున ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25, 26 తేదీల్లో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్న 11వ బౌద్ధ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సొసైటీ అధ్యక్షులు వై హరిబాబు కోరారు. ఎంసీఏ భవన్లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సొసైటీ కలిసి ఆవిష్కరించారు. అన్ని ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కెకే బోధి, జిల్లా అధ్యక్షులు మహేష్, కార్యదర్శి కె శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 25న జరిగే బౌద్ధ మహాసమ్మేళనాన్ని ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1955 మే 4వ తేదీన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బౌద్ధాన్ని అనుసరించి మాత్రమే ఈ రాజ్యాంగాన్ని రచించాను, ఈ రాజ్యాంగాన్ని అమలు జరగాలంటే
బౌద్ధం అనుసరించినటువంటి వ్యక్తుల వల్లే వస్తుంది. కాబట్టి ఈ బౌద్ధాన్ని అనుసరించినటువంటి వ్యక్తులు ఈ దేశ పాలకులైతే ఈ యొక్క దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే పేద బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో జీవించగలరనే ఉద్దేశంతో బౌద్ధం ద్వారా ఏ వ్యక్తి అయితే గుణ సంపన్నుడవుతాడో అతను మాత్రమే ఈ దేశాన్ని సుభిక్షితంగా పరిపాలించగలడని ఒకే ఉద్దేశంతో ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ ఆలోచనలో భాగంగా మేము ఆ సంస్థ తరపున మేము పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే రేపు ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో బౌద్ధ మహాసమ్మేళనాన్ని ఏర్పాటు చేశాం. ఈ బౌద్ధ మహాసమ్మేళనానికి ఇతర దేశాల నుండే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి ఈ బిఎస్ఐ తరపున బౌద్ధ ప్రతినిధులు, అదేవిధంగా వివిధ బౌద్ధ సంఘాలటువంటి వాళ్ళు ఆ రోజు అక్కడ సమావేశమై ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ బౌద్ధం యొక్క స్థితిగతులు, ఏ విధంగా ఈ దేశంలో బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక భారీ బౌద్ధ మహాసమ్మేళనం జరుగుతుంది. దాదాపు 10 లక్షల మందిని మేము ఇక్కడ సమీకరించడానికి మా శాయశక్తులు కృషి చేస్తూ ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా అయినటువంటి ఈ ఒంగోలు పట్టణానికి వచ్చాం. రేపు ఫిబ్రవరి 25వ తారీఖున జరగబోయేటువంటి 11వ బౌద్ధ మహాసమ్మేళనాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా బ్రాంచ్ తరపున, అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులందరి తరపున వినయపూర్వకంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రులతో సహా ఇంతసేపు ఉండి వీక్షించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి బుద్ధ వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ రేపు ఫిబ్రవరి 25వ తారీఖు మహాబౌద్ధ సమ్మేళనం 11వ ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసే విధంగా అందరికీ ప్రచారం చేసి అందరినీ ప్రభావితం చేసి ఈ యొక్క సమ్మేళనంలో పాలుభాగస్తులుగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సభామూర్ఖంగా కోరుకుంటూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి పలు శాఖల అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు జిల్లా స్థాయిలో బదిలీలకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలోని 27 మంది ఎంపీడీఓలను గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లాకు గుంటూరు జిల్లా నుండి 23 మందిని, నెల్లూరు జిల్లా నుండి 6గురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెనాలిలో పనిచేస్తున్న కమిషనర్ ఎం జశ్వంత్ను ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వరరావును విజయవాడ తాడిగడప మున్సిపాలిటీకి బదిలీ చేశారు. కందుకూరు మున్సిపల్ కమిషనర్ అమలాపురానికి బదిలీ చేస్తూ బద్వేల్ కమిషనర్ కృష్ణారెడ్డిని కందుకూరు కమిషనర్గా నియమించారు. ప్రజలలో రక్తదానంపై విస్తృతమైన అవగాహన కల్పించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని ఒంగోలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అయినపత్తిన ఘనశ్యామ్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో కొత్తపట్నం బస్టాండ్ శివాలయం దగ్గర చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి మొదటిసారిగా రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని అయినబత్తిన ఘనశ్యామ్ అన్నారు. తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారని చెప్పారు. ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మ విభూషణ్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన అభిమానులుగా ఇది తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఇందుర్తి డుంబు, దాసరి పిచ్చయ్య, ఇందుర్తి రఘు, సురేష్, అరవింద్, సుధాకర్, వేణు, ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుల్లోడు, ఇందుర్తి నగర్ యూత్, తూర్పు క్రిస్టియన్ పాలెం యూత్, కొత్తపట్నం బస్టాండ్ యూత్ పాల్గొన్నారు. పద్మ విభూషణ్ చిరంజీవి గారికి, పద్మ
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావటం చాలా అందరికీ అభిమానులకే కాదు అందరికీ మన ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ 2 రాష్ట్రాల ప్రజలందరికీ భారతదేశంలోనే ఒక సేవా కార్యక్రమాల్లో ఒక నటుడు ఏ రకంగా రక్తదానం వల్ల ప్రాణాలు ఎట్లా కాపాడుద్ది అనేది ఆయన యొక్క ఇమేజ్ ద్వారా తీసుకెళ్ళి ప్రతి ఒక్క యువకుడిని ఉత్తేజపరిచి అన్నిటికన్నా మెన్నైన రక్తదానం ప్రాణదానం లాంటిది అనేది ఒక మెసేజ్ని యువకుల్లో పంపించి ఈ రోజున మన క్యాంపెయిన్లు చూస్తుంటే రక్తదాన క్యాంపెయిన్లు యువకులంతా ఉత్సాహం రావడానికి ముఖ్య కారకులు మన అన్నయ్య చిరంజీవి గారు. ఈ రోజున ఆయనకి భారతదేశ ప్రభుత్వం ఇలాంటి అవార్డులు ఇవ్వటం మా అందరికీ అభిమానులందరికీ గర్వకారణంగా చెప్తూ మా సోదరులందరూ చిరంజీవి గారిది ఏది వచ్చినా సరే వాళ్ళు పాల్పంచుకునే విధానం కానీ ఆనందం కానీ వాళ్ళలో నేను కూడా ఒక భాగస్వామి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ అట్లానే ఈ ఆర్గనైజేషన్ దుంగు కానీ అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క చిరంజీవి అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్తూ అట్లానే మన మిత్రులు ప్రతి సంవత్సరం జరిపిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ సౌత్ జోన్ ఇది వచ్చే నెల 18 నుంచి ప్రారంభమవుద్ది. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ లైవ్లో ఎంతోమంది వ్యూవర్స్ తోటి ప్రతి ఒక్కరూ ఒంగోలు టౌన్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి క్రికెట్ని ఆనందంగా చూసే విధంగా అన్ని రకాలుగా చేస్తున్న చిరంజీవి అభిమానులకి, ఎందుకంటే స్టేట్లో ఏ అభిమానులు ఈ రేంజ్లో చేరు, అది ఒంగోలులో మన అభిమానుల ఆధ్వర్యంలో జరగడం అనేది మనందరికీ గర్వకారణం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా అన్నయ్యకి మరోసారి శుభాకాంక్షలు చెప్తూ, నాకు ఒక చిరంజీవి అభిమానిగానే కాకుండా ఆయనంటే ఎంతో గౌరవం ఉన్న వ్యక్తిగా, ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన విషయాల్లో నేను అన్ని చోట్ల పాల్గొంటాను కాబట్టి మనందరికీ గర్వకారమైన చిరంజీవి గారికి ఒక్కసారి మనందరం శుభాకాంక్షలు చప్పట్ల ద్వారా తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్నయ్య మా గణన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మెగాస్టార్ అంటే ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆ విలువలు కలిగిన వ్యక్తికి మేము తమ్ముళ్ళుగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణం ఆయన ఇచ్చిన స్ఫూర్తే. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని సహకారంగా చెప్పుకోగలుగుతాము. మెగాస్టార్ చిరంజీవి గురించి పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలని చిరంజీవి అభిమానుల తరపున కోరుకుంటున్నాం. చిరంజీవి అనే వ్యక్తి చిరంజీవుడు, ఆయన పేరులోనే గొప్పతనం ఉంది. ఆంజనేయ భక్తుడు, కానీ ఆయన్ని భారతదేశ ప్రభుత్వం ఆయన గుర్తించి పద్మ విభూషణ్ అనే అవార్డు ఇచ్చిందంటే ఆయన ఘనత ఏంటో, ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏమిటో ఈరోజు ఆంధ్ర ప్రజలకి భారతదేశం మొత్తానికి తెలియపరిచినటువంటి ఏకైక వ్యక్తి మెగాస్టార్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు సందర్భంగా మన హిందూత్వ నగర్ అయితేనేమి, తూర్పు క్రిస్టియన్ పాలెం అయితేనేమి అందరికీ తరఫున మన కేక్ కటింగ్ పెట్టి ఇచ్చేశారు కాబట్టి వాళ్ళ తరఫున అయితేనేమి ఏదైతేనేమి మెగా అభిమానులు అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతాను. భారత మాత పూజ కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్ నగర విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో రూట్ మార్చ్ నిర్వహించారు. ఇక్కడి తాత లక్ష్మీ ప్రసాద్ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన రూట్ మ్యాప్ కోర్టు సెంటర్ రంగారాయుడు చెరువు మీదుగా ఆంధ్రకేసరి విద్యా కేంద్రం వరకు సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ స్టేట్ జాయింట్ సెక్రటరీ యుగంధర్, జిల్లా అధ్యక్షుడు రాంప్రసాద్, సహాధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. రూట్ మార్చ్లో దాదాపు 150 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. అయ్యో
రైతు భరోసా కేంద్రంలో దొంగల చోరీకి పాల్పడిన ఘటన కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్బీకేకు నూతనంగా కంప్యూటర్, ఎల్ఈడీ టీవీ, పాలవెల్లువ పథకానికి సంబంధించి హెచ్పీ లేజర్ జెట్ ప్రింటర్ ప్రభుత్వం సరఫరా చేసింది. వాటిని శుక్రవారం ఇన్స్టాల్ చేయాల్సి ఉండగా గురువారం రాత్రి దొంగలు కంప్యూటర్తో పాటు టీవీని దొంగిలించారు. ఎంపీఈఓ రామాంజనేయులు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్ఐ ఎం దేవకుమార్ పరిశీలించారు. క్లోజ్ టీంతో ఆధారాలు సేకరించారు. నూతన సామగ్రి ఆర్బీకేకు వచ్చిన రోజే చోరీ కావడంతో బాగా తెలిసిన వారి పని అయి ఉంటుందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవిలను 2 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. వీరితో పాటు కళారంగం నుండి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతి మాలా బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యంలను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తోంది. అసాధారణమైన విశిష్ట సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తోంది. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత 2వ పురస్కారానికి ఎంపిక చేసింది. 75 ఏళ్ల వెంకయ్య నాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, భాజపా రాష్ట్ర జాతీయ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. అనుపమాన వాగ్దాటితో అసేతు హిమాచలం అభిమానాన్ని సొంతం చేసుకున్న తెలుగు నేత వెంకయ్య నాయుడు దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కనీసం ఒక్కసారైనా చుట్టేసిన బహుదూరపు బాటసారి. 2017 నుంచి 2022 మధ్య కాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగాను పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాలు మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 మధ్య కాలంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగాను సేవలు అందించారు. నటన, స్టైల్ ఈ రెండు ఉన్న కథానాయకుడు చిరంజీవి. అగ్రదర్శకుడు బాలచందర్ అన్న మాటలివి. చిరంజీవి డాన్స్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది. ఆయన యాక్షన్ ప్రేక్షకుల్ని థియేటర్లోకి మళ్లీ పరుగులు పెట్టించింది. విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలకి, కథలకి జీవం పోసింది. ఆయన స్టైల్, ఆయన మేనరిజం, మాస్ అనే మాటలకి సరికొత్త నిర్వచనం చెప్పింది. ఈ 2 లక్షణాలే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి. అందుకే చిత్రసీమ ఆయన్ని ప్రత్యేకంగా సుప్రీం హీరో చేసింది.
ఆ తరువాత మెగాస్టార్గా మార్చింది. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంతో చాటి చెప్పాడు శివశంకర్ వరప్రసాద్. చదువుకునే వయసులోనే హీరో కావాలని కలకన్నాడు. ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. చిరంజీవిగా పేరు మార్చుకుని తన్ని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. నంబర్ 1 అనిపించుకున్నాడు. తనతో పాటే చిత్రసీమ స్థాయిని పెంచాడు. శిఖరం ఎక్కడమే కాదు, శిఖరాగ్రానికి చేరాక తొణకకుండా బెణకకుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. కొత్త తరం వచ్చిన సినిమాలకి దాదాపు 10 ఏళ్లు దూరంగా ఉన్న ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు. ఆయనలో సేవాగుణం మరింత వన్నె తీసుకొచ్చింది. 4.5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవాగుణమే దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దర్శిలోని రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనుడు కృషి ఫలితంగా గణతంత్ర వేడుకలు ఏర్పడ్డాయని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్ఫూర్తితో దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజేష్ చౌదరి అన్నారు. కార్యక్రమంలో గీతికా చంద్ర, ఏలేనా, డాక్టర్ విజయ్ కుమార్, సుస్మిత్, జూపల్లి కోటేశ్వరరావు, గిరీష్ నాగహరీష్, హరిత, గరికిపూడి సిబ్బంది, ఏఆర్ఎస్ సిబ్బంది, ఏఆర్ఎస్ టైమ్ స్కేల్ సిబ్బంది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అంశాలు ఏవైతే మన భారతదేశంలో మనం రచిస్తే బాగుంటాయని అన్ని దేశాల్లో కల్లా తీసుకొని కొన్ని అంశాలు తీసుకొని సెలెక్ట్ చేసి దాన్ని రాయడం జరిగింది. అంటే రచించడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో మనకి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందాక చెప్పినట్లు అదేవిధంగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఏపీ వర్కింగ్ ఇన్ఛార్జ్ మక్కెన థామస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కార్యాలయంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లెక్చరర్ కె రాజ్ కిరణ్, కారంశెట్టి వెంకటేశ్వరరావులు హాజరై చిన్నారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఏపీ వర్కింగ్ ఇన్ఛార్జిగా నియమితులైన థామస్ కు అభినందనలు తెలిపారు. పదవి చేపట్టిన రోజునే సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మానవ హక్కులతో పాటు ఆపదలో ఉన్న ప్రతి మనిషికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతోనే ఈ సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అట్లాగే ఎంఎంఆర్ ఫౌండేషన్ స్థాపించిన దినం సందర్భంగా ఈరోజు ఎంఎంఆర్ ఫౌండేషన్ ఫౌండింగ్ డైరెక్టర్ మక్కిన థామస్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతైనా అభినందనీయం. వారి తల్లిగారు మక్కిన మరియా రోజ్ గారు, వారి జ్ఞాపకార్థం వారు మరణించిన సందర్భంగా ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి పని చేపట్టి వారి తల్లిని వారు స్మరించుకోవటం అనేది చాలా ఆదర్శనీయం. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తనతో ఉన్న మరో 10 మందికి ఈ విధంగా సాయం చేయగలిగితే కనుక ఈ మానవతా సహాయం, ఈ మానవ సేవ మన దేశాన్ని రాబోయే రోజుల్లో మంచి పురోభివృద్ధిలోకి తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ ఎంఎంఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి శ్రీ మక్కిన థామస్ గారు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి 10 మందికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తాడని, వారు చేపట్టే ఈ కార్యక్రమాల్లో మా వంతు సహాయం మేమందరం అందిస్తామని, చేదోడు వాదోడుగా ఉంటామని వారికి తెలియజేస్తూ, ఈ సంస్థకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే భారతదేశంలోని సమస్త జాతులు, తెగలు, కులాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నీలంపాలెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 75వ భారత రాజ్యాంగ అమలు దినోత్సవం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగం అజేయమని నాగేంద్రరావు అన్నారు. వేల సంవత్సరాలు మనిషిని మనిషిగా గౌరవించని మనుధర్మ శాస్త్రాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించాడన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం 1950 నవంబర్ 26న ఆమోదించబడి 1951 జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సొసైటీ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, దేవరపల్లి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో ఓటు హక్కు కేవలం భూములు ఉన్న వాళ్ళకే ఉండేది, మున్ను కట్టే వాళ్ళకే ఉండేది, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఉండేది. ఇప్పుడున్న కమ్మారెడ్డి బ్రాహ్మణ ఊరు కూడా వాళ్ళకు కూడా ఊరు కూడా ఓటు హక్కు లేదు. కానీ అందరికీ 18 సంవత్సరాలు నిండిన మహిళకి, 26 సంవత్సరాలు నిండిన పురుషుడికి, ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతంతో సమానంగా అందరికీ ఓటు హక్కు కల్పించింది. అందరి ఓటు హక్కు ప్రదాత అంబేద్కర్. అదేవిధంగా ఒక ఓటుకి ఒకే విలువ. అది మోడీకైనా సరే, ముత్తయ్యకైనా సరే, రాహుల్ గాంధీకైనా సరే, రహీంకైనా సరే, ఒక ఓటు ఒక విలువ సిద్ధాంతంతో అంబేద్కర్ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రచించాడు. కానీ ఈ అంబేద్కర్ రాజ్యాంగం అమలు 70 సంవత్సరాలు అయినా కానీ అంబేద్కర్ రాజ్యాంగానికి, సంక్షేమ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. రామ మందిరం కట్టు, అంబేద్కర్ విగ్రహం పెట్టు, ఓట్లు దండుకొని చూస్తున్నారే కానీ దేశ ప్రజలకి ఈ సంవత్సరం 70 సంవత్సరాల రాజ్యాంగం అమల్లోకి వచ్చినా కానీ ఇలా జీవించే హక్కుని తూట్లు పొడుస్తున్నారు. మన దళితులు పోరాడి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.